హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిట్ సినిమా రివ్యూస్. ఈరోజు మనం యూట్యూబ్లో ఫ్రీగా లభించేటువంటి 10 ఇంట్రెస్టింగ్ మూవీస్ యొక్క సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం ఎందుకు, ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ సినిమా కథ మొత్తం ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ చుట్టూనే తిరుగుతుంది. అయితే సొసైటీలో పెరుగుతున్నటువంటి క్రైమ్, డేంజరస్ గ్యాంగ్స్ ని ఎదుర్కొంటూ తన డ్యూటీని ఎంత కఠినంగా చేస్తాడనేదే మెయిన్ పాయింట్. ఇక్కడ యాక్షన్ మాత్రమే కాదు, పోలీస్ జీవితంలో ఉన్నటువంటి ప్రెషర్, పర్సనల్ లైఫ్ వర్సెస్ ప్రొఫెషనల్ లైఫ్, ప్రేమ, బాధ్యత, త్యాగం అన్ని బలంగా చూపించారు. ఇక జ్యోతిక, కమల్ని ముఖర్జీ క్యారెక్టర్స్ అయితే కథకు మంచి ఎమోషనల్ డెప్త్ అయితే ఇచ్చాయి. సో ఈ సినిమాలో హీరో గారు కమల్ హాసన్ ఈ పాత్రలో పర్ఫెక్ట్ ఫిట్ అయ్యారు. ఆయన ఇంటెన్స్ లుక్, డైలాగ్ డెలివరీ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఇక ఈ మూవీ నేమ్ వచ్చేసి రాఘవన్. ఇదొక పవర్ఫుల్ పోలీస్ థ్రిల్లర్ మూవీ. యాక్షన్ తో పాటుగా ఎమోషన్, రియాలిటీ కావాలనుకునే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఇంకా థ్రిల్లర్ అండ్ ఇన్వెస్టిగేషన్ మూవీ సిస్టమ్ అయితే మోస్ట్ వాచబుల్ మూవీ. ఇప్పుడు ఈ మూవీ యూట్యూబ్ లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది కాబట్టి చూడవాలంటే చూసేయండి, సూపర్ గా ఉంటుంది. ఈ సినిమాలో స్నేహం, యువత ఆలోచనలు, సమాజంలో చోటు సంపాదించాలని పోరాటం చుట్టూ తిరిగేటువంటి కథతో వచ్చేటువంటి తాజా సినిమానే ఇది. ఇక కొత్త నటీనటులతో రియలిస్టిక్ టోన్ లో తెరకెక్కిన ఈ సినిమా యువతను టార్గెట్ చేస్తూ రూపొందించబడింది అని చెప్పొచ్చు. ఈ సినిమా కథ కొంతమంది యువకుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. వాళ్ళ ఆశలు, కలలు, తప్పులు, వాటి వల్ల ఎదురయ్యేటువంటి పరిణామాలు ఈ కథలో చాలా ప్రధానంగా చూపిస్తారు. స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్లే మనస్తత్వం, ఒక చిన్న తప్పు ఎలా జీవితాన్ని మలుపు తిప్పుతుందన్నదే ఈ సినిమాకు బేస్ పాయింట్. ఈ మూవీ నేమ్ వచ్చేసి దాస్ గ్యాంగ్. ఇక ఈ దాస్ గ్యాంగ్ అనే పేరు వెనుక ఉన్న అర్థం కథ ముందుకు వెళ్లే కొద్దీ ఆసక్తికరంగా రివీల్ అవుతుంది. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్ లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది. చూడని వారంటే చూసేయండి. ఇదొక ఎక్సలెంట్ మూవీ. మాస్క్ మ్యాన్ పేరుతో ఓ మూట వరుస హత్యలకు పాల్పడుతుంది. అందులో భారీ స్థాయిలో డ్రగ్స్ ను పట్టుకున్న పోలీస్ అధికారి ప్రభంజన్, అతని తండ్రి కర్ణన్ కూడా ఉంటారు. ఈ ముఠాను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతాడు స్పై ఏజెంట్ అమర్. అతని టీంతో కలిసి ఈ కేసును ఛేదించే క్రమంలో ప్రభంజన్ హత్య వెనుక డ్రగ్స్ మాఫియా లీడర్ సంతానం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే అందరూ అనుకున్నట్లుగా కర్ణన్ చనిపోలేదనే విషయం కూడా తెలుస్తుంది. మరి కర్ణన్ చనిపోయినట్లు ఎందుకు నటించాడు? అతని నేపథ్యం ఏమిటి? అతనికి ఈ డ్రగ్స్ మాఫియాకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు కర్ణన్ వేసిన ప్లాన్ ఏంటి? ఈ క్రమంలో అతను ఎదుర్కొనే సమస్యలు ఏంటి? చివరకు అమర్ వారికి ఏ విధంగా సాయం చేశాడు? మరి ఈ కథలోకి సూర్య ఎందుకు ఎంట్రీ ఇచ్చాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తినేయాలంటే ఈ విక్రమ్ అనే సినిమాను చూడాల్సిందే. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్ లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది. చూడని వారంటే చూసేయండి, సూపర్ గా ఉంటుంది. ఈ సినిమా కథ మొత్తం ఒకే రాత్రిలో ఒక పెద్ద నగరంలో జరుగుతుంది. వేరువేరు నేపథ్యాల నుంచి వచ్చేటువంటి కొంతమంది వ్యక్తుల జీవితాలు అనుకోకుండా ఒకదానితో ఒకటి కలుస్తాయి. ఇక ఒక యువకుడు ఉద్యోగం కోసం నగరానికి వస్తాడు. మరోవైపు ఒక గ్యాంగ్స్టర్, తర్వాత ఒక డ్రైవర్, తర్వాత ఒక ప్రేమ జంట. వీళ్ళందరి కథలు ఎలా ఒకే బిందువులో కలుస్తాయనేదే ఈ సినిమాకు మెయిన్ బలం. ఇక చిన్న చిన్న సంఘటనలు ఎలా పెద్ద పెద్ద పరిణామాలకు దారితీస్తాయో చాలా రియలిస్టిక్ గా చూపించారు. ఇక మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ సినిమా డైరెక్షన్ వచ్చేసి లోకేష్ కనకరాజ్ అయితే చేయడం జరిగింది. ఇక స్క్రీన్ ప్లే చాలా టైట్ గా ఉంటుంది. ఈ సినిమా నేమ్ వచ్చేసి నగరం. ఇది ఒక పక్కా రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్. మాస్ ఎలిమెంట్స్ కంటే కథ, టెన్షన్, స్క్రీన్ ప్లే ఇష్టపడే వాళ్ళకు ఈ సినిమా చాలా నచ్చుతుంది. థ్రిల్లర్ లవర్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా అని చెప్పి. ఇక ఆధ్యాత్మికత, నమ్మకం, భక్తి ఇవన్నీ ఒకవైపు అయితే క్రైమ్, మిస్టరీ, అనుమానాలు ఇవన్నీ మరోవైపు. ఇక సాధారణ జీవితం గడుపుతున్నటువంటి ఒక యువకుడు అనుకోని పరిస్థితుల్లో కొన్ని రహస్యమైన నేరాల మధ్య ఇరుక్కుంటాడు. అయితే ఈ కేసులన్నీ శివభక్తితో ఆలయాల చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనలతో ముడిపడి ఉంటాయి. మరి ఈ నేరాల వెనుక నిజంగా ఎవరున్నారు? భక్తి పేరుతో జరుగుతున్నదంతా నిజమేనా? శివుడి నామస్మరణ ఈ మిస్టరీని ఎలా చేయిస్తుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే ఈ శివంబజే అనే సినిమాను చూడాల్సిందే. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్ లోనే ఫ్రీగా లభిస్తుంది. చూడాలంటే చూసేయండి, సూపర్ గా ఉంది. ఈ సినిమా స్టోరీ మొత్తం ఒక యువకుడి చుట్టూనే తిరుగుతుంది. అతని జీవితం బాల్యంలోనే చీకటి ప్రపంచంలోకి లాగబడుతుంది. అక్కడ అతడు ఒక పెద్ద క్రైమ్ సిండికేట్ తో ముడిపడతాడు. ఇక ఆ క్రైమ్ ప్రపంచాన్ని కంట్రోల్ చేసేటువంటి శక్తివంతమైన వ్యక్తి పాత్రలో ఇక విజయ్ సేతుపతి కూడా కనిపిస్తారు. ఇక మైకేల్ తన గతం, తన కోపం, తన లక్ష్యం ఇవన్నీ కలిసి అతడిని ఒక ప్రమాదకరమైన మార్గంలోకి నడిపిస్తాయి. మరి ఇంతకీ మైకేల్ ఎవరు? అతని లక్ష్యం ఏమిటి? గ్యాంగ్ వార్స్లో అతడు ఎలా దిగాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే ఈ మైకేల్ అనే సినిమాను చూడాల్సిందే. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్ లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది. చూడరు అంటే చూసేయండి, సూపర్ గా ఉంటుంది. ఈ సినిమాలో కార్తిక్ అనే యువకుడు తర్కం సైన్స్ ను నమ్మేటువంటి వ్యక్తి. అతని జీవితంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు అతన్ని ఒక విలేజ్ వైపు తీసుకెళ్తాయి. ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి రహస్య సంఘటనలు, నమ్మకాలు, భయాలు కార్తిక్ని అయితే ఆశ్చర్యానికి గురిచేస్తాయి.
అయితే ఈ ఊరు వెనుక దాగి ఉన్నటువంటి అసలు మిస్టరీ ఏమిటి, సైన్స్ వర్సెస్ నమ్మకాల మధ్య కార్తిక్ ఎలా నిలబడతాడు అనేదే ఈ సినిమా యొక్క ప్రధాన స్టోరీ. సినిమా అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మూవీ నేమ్ వచ్చేసి సుబ్రహ్మణ్యపురం. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్ లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది. చూడడం చూసండి, ఎక్సలెంట్ గా ఉంటుంది. జోషి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. సోషల్ జస్టిస్, వ్యవస్థలోని అవినీతి, సామాన్యుల కోసం పోరాటం అనే అంశాలను ఇంటెన్స్ కథనంతో చూపిస్తుంది. అయితే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, జయసూర్య, బిజ్జు మీనన్ లాంటి బలమైన నటీనటులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రతి క్యారెక్టర్కు సరైన వెయిట్ ఉండటంతో కథ మరింత ఆసక్తిగా సాగుతుంది. ఇక సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొన్నటువంటి ఒక రహస్యమైన వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చట్టం అందని చోట తనదైన మార్గంలో న్యాయం చేసేటువంటి ఈ రాబిన్ హుడ్ ఎవరు, అతని లక్ష్యం ఏమిటి, అతన్ని అడ్డుకునే శక్తులు ఎవరు అన్న ప్రశ్నలే ఈ సినిమాను ముందుకు నడిపిస్తాయి. ఈ మూవీ నేమ్ వచ్చేసి రాబిన్ హుడ్. దీంట్లో పృథ్వీరాజ్ గారు హీరోగా చేయడం జరిగింది. సినిమా అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది యూట్యూబ్ లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది. చూడని వారంటే చూసండి, సూపర్ గా ఉంటుంది. ఈ సినిమాలో హీరో వచ్చేసి హృతిక్ రోషన్. ఇక హీరో ఒక బ్లైండ్ అనమాట ఈ సినిమాలో. కానీ అతని బలహీనతే అతని నిజమైన బలం. ప్రేమతో ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి హీరో జీవితం ఒక్క సంఘటనతో పూర్తిగా మారిపోతుంది. ఆ తర్వాత అతను తీసుకునే నిర్ణయాలు, తనలోని ధైర్యం, న్యాయం కోసం చేసేటువంటి పోరాటమే ఈ సినిమా కథ. ఇది కేవలం రివెంజ్ స్టోరీ కాదు, ఒక మనిషి మనోబలం ఎంత పవర్ఫుల్ అనేది చూపించేటువంటి కథ. ఈ మూవీ నేమ్ వచ్చేసి బలం, అదే అండి కాబిల్. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది. చూడని వారంటే చూసేయండి. ఇక ఈ సినిమాని డిలీట్ అయ్యేలోపే చూసేయండి. చిత్తూరు జిల్లా మదనపల్లిలో మొదలవుతుంది కథ. అక్కడ కాఫీ ఎస్టేట్కి అధిపతి అయినటువంటి కృష్ణమూర్తి విద్యా సంస్థలను అయితే నడుపుతుంటాడు. తన మనవరాలు వైష్ణవి అంటే ప్రాణం. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో ఆ పాపకి అన్నీ తామై కుటుంబం అంతా అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. అలాంటి వైష్ణవి ప్రాణాలకి లోకల్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నుంచి ముప్పు ఏర్పడుతుంది. దాంతో ఆ ఇంట్లోనే పనిచేస్తున్నటువంటి తన సైన్యం నుంచి భోపాల్కు ఉన్నటువంటి మహారాజ్కి వర్తమానం అందుతుంది. వైష్ణవిని కంటికి రెప్పలా కాపాడతానని మాట ఇచ్చినటువంటి మహారాజ్ తన పేరుని నాజాజీగా మార్చుకొని రంగంలోకి దిగుతాడు. ఇంతకీ ఈ మహారాజ్ ఎవరు, భోపాల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది, వైష్ణవికి ఆయనకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఈ కథలో బలవంత్ ఠాగూర్, నందిని, కావేరీలకు సంబంధం ఏమిటనే విషయాలు తెలియాలంటే ఈ డాకు మహారాజ్ అనే సినిమాను చూడాల్సిందే. ఇప్పుడు ఇది యూట్యూబ్లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది. చూడని వారంటే చూసేయండి, సూపర్గా ఉంటుంది. సో ఇవ్వండి ఈరోజు యూట్యూబ్లో ఫ్రీగా లభించేటువంటి ఇంట్రెస్టింగ్ మూవీస్. మంచి మూవీస్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మూవీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంటిల్ దెన్ చూస్తూనే ఉండి హిట్ సినిమా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.